Hello all, welcome to my channel once again. And today I'm here to say you people how to get an internship through AICT website. So by following the same manner, I have gotten to an internship in the domain of embedded systems, and recently I have completed it also. So without any late, we'll be starting the video. Stay tuned. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వెబ్సైట్లోకి రండి. ఎట్లా అంటే ఏఐసిటీ లాగిన్ అని కొడితే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది, https internship.act అని. సో అందులోకి వెళ్ళండి. క్లిక్ చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో లాగిన్ మీద కొడితే మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ లేకపోతే రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, కాలేజు, ఇన్స్టిట్యూషన్, పిఐడి, టైపు, హెచ్ఓఐ నేము, రీజియన్. ఐ కన్ఫర్మ్ ద అబౌట్ డీటెయిల్స్ అని నొక్కేసి ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇది ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తుంటే సింపుల్గా లాగిన్ నొక్కేసేయండి. లాగిన్ నొక్కేసాక మీరు స్టూడెంట్, ఇన్స్టిట్యూట్, టీపీయూ అన్న లేదంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. స్టూడెంట్సే కాబట్టి మనం సింపుల్గా యువర్ లాగింగ్ ఈజ్ యాజ్ ఎ స్టూడెంట్ కన్ఫర్మ్ కొట్టి తర్వాత ఏ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే ఉన్నారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ నొక్కి ఇచ్చేయండి. సో ఇది నా మెయిల్ ఐడి. దీనికైతే నేను నేనైతే పాస్వర్డ్ ఇంకా మెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ అయిపోతున్నా, ఎందుకంటే ఆల్రెడీ నేను రిజిస్టర్డ్ కాబట్టి ఇందులో. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ నేను అప్లై చేసిన ఇంటర్న్షిప్స్ అయితే ఇవన్నీ. సో ఐఎమ్ ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ డొమైన్. నేనైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ డొమైన్లో ఉన్నా. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇవన్నిటి కోసం అని అప్లై చేసేసుకున్నాను. ఓకే, సో ఇందులో నుంచి అన్నీ సెలెక్ట్ అవ్వవు. అండ్ పాయింట్ టు బి నోటెడ్, అన్నీ సెలెక్ట్ అవ్వవు. ఏదైతే మీకు స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్ సెట్ అనేది మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి పెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రొఫైల్లో ఈ అన్ని డీటెయిల్స్ మీరు అక్కడ రిజిస్టర్ అయ్యేటప్పుడే ఫిల్ చేస్తారు మ్యాక్సిమము. అండ్ కొన్ని స్కిల్స్ వచ్చేసి ప్రొఫైల్లోకి వచ్చాక అప్డేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ స్కిల్స్లోకి వచ్చి మీకు ఏమేమి వచ్చు: గిట్హబ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, రోబోటిక్స్ ఇంజనీరు, టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరు, టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఇవి ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టు దాట్ యూ విల్ బీ హ్యావింగ్ లైక్ అప్లికేషన్ మేనేజ్మెంట్. ఇందులో ఏంటంటే మీకు అసలు ఏమేమి అప్లై చేశారు, ఏమేమి వాటికి సెలెక్ట్ అయ్యారు మీరు, సో ఇవన్నీ ఉంటాయి అప్లికేషన్ మేనేజ్మెంట్లో. అండ్ సిస్కో వర్చువల్, ఇవన్నీ నేను అప్లై చేసిన ఇంటర్న్షిప్స్ చెప్పాను కదా ఇందాకే, అప్లై చేసిన ఇంటర్న్షిప్స్ ఇవన్నీ. సో ఇది ఒకదానికి సెలెక్ట్ అయ్యా, రుదా స్కిల్ ఫోర్జ్, పైథాన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు. సో ట్రస్ట్ ఇది అయిపోయింది, నేను ఇందాక చెప్పింది అదే, ఇది అయిపోయింది. 4 months ట్రైనింగ్ అండ్ 2 months ఇంటర్న్షిప్. ఓకే సార్, మరి 4 months ట్రైనింగ్ అంటే మీకు ఏమి ఇస్తారు అంటే ట్రైనింగ్లో ఇంకా ప్లాట్ఫామ్ బేస్డ్ అది. ఒక్కొక్క ఇంటర్న్షిప్ ఒక్కొక్క డిఫరెంట్ స్కిల్ అనేది ఆఫర్ చేస్తూ వస్తుంది కదా, వాటికి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాయి మ్యాక్సిమం ఇవి, ఎందుకంటే లెర్నింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి. ఇచ్చాక దాని మీద మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రాజెక్ట్ మీరన్నా ప్రపోజ్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళే ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు, రైట్? సో అట్లా అయినా జరిగిద్ది. అండ్ ఇప్పుడు ఇందులో నేను 31 అప్లై చేస్తే నాకు 2 సెలెక్ట్ అయినాయి. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అట్లా. డన్. అండ్ ఒకవేళ ఇవి అప్లికేషన్ మేనేజ్మెంట్ వరకు. నెక్స్ట్ ప్రైవేట్ ఇంటర్న్షిప్స్, తర్వాత గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్. ప్రైవేట్ ఇంటర్న్షిప్లో ఏంటంటే మీరు ఇక్కడ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకోవడం, లొకేషన్ పెట్టుకోవడం అండ్ సెర్చ్ చేయడం. సో సపోజ్ ఇప్పుడు నేను గుంటూరు, నెక్స్ట్ ఇంటర్న్షిప్ టైపు ఫుల్ టైం ఇంటర్న్షిప్ అనుకోండి, ఇక్కడ ఏం చూపించట్లా. అదే ఒకవేళ మనకు గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ ఏమన్నా ఉంటే వర్క్ బేస్డ్ లెర్నింగ్, NHIDCL, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏం లేవు ఇందులో మనకి. నెక్స్ట్ వచ్చేసి NHI ఇంటర్న్షిప్స్. సో ఇక్కడ కూడా మన క్వాలిఫికేషన్కి తగ్గవి ఏం లేవు. అండ్ ఇది అమృతం కొత్తగా యాడ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వర్చువల్ మీద నొక్కండి. ఓకే, ఆల్ పెట్టి సెర్చ్ చేయండి, ఒకవేళ ఏమన్నా వస్తాయేమో చూడండి. ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్, సమ్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఈస్ మిస్సింగ్. సో ఇట్లా ఇదిగోండి. ఓకే, ఇవన్నీ ఇంటర్న్షిప్సే. డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి వెబ్సైట్లో. సో ఉన్న ఆపర్చునిటీస్ని అయితే వాడుకోండి. ఇంటర్న్షిప్స్ వస్తాయి, రాకుండా ఉండవు ఏమి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to click the bell icon, and thank you.